చెప్పండి. ఎంపీటీ యాక్ట్ 1971 తర్వాత అంటే మెడికల్ ప్రెగ్నెన్సీ టర్మినేషన్ యాక్ట్ ఏం చెప్తా ఉంది, తర్వాత ఆసుపత్రులు నిజంగా పాటిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అండి ఇప్పుడు ఈ యాక్ట్ ప్రకారం కానీ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కానీ మా మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కానీ ఎటువంటి ఇక్కడ మనకి వారికి ఉన్నాయి అనేది కూడా మేము మా ఇన్స్పెక్షన్లో అన్నీ కూడా మేము తీసుకొని అవన్నీ కూడా సమర్పిస్తాం. ఎందుకంటే మేము ఇప్పుడు ఇమీడియట్గా మీకు ప్రజెంట్ చేయలేకపోవచ్చు, కానీ అన్నీ ఉన్న రిపోర్ట్స్ కానీ ఇక్కడ ఉన్న వారికి సంబంధించిన అన్ని యాక్ట్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది కూడా మేము అన్ని ఇన్స్పెక్షన్లో చూసినాం. అవన్నీ కూడా మేము మా మెడికల్ కౌన్సిల్కి సమర్పిస్తాం. ఈ హాస్పిటల్ గురించి కాదు సార్, అసలు ఎంపీటీ యాక్ట్ ఏం చెప్తా ఉంది? సో ఇలా అన్ని హాస్పిటల్లో పాటిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడైతే ఇబ్బందులు వస్తున్నాయో, ఎక్కడైతే మనకి కంప్లైంట్స్ ఉన్నాయో అక్కడ మెడికల్ డిఎంహెచ్ఓస్ కానివ్వండి, మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ అవేర్నెస్ అనేది మనకి ప్రజలలో రావాలి. ఇలాంటి ప్రెస్ కూడా జనాలకి మనము ఈ అవేర్నెస్ తీసుకురావాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి చాలా ఎక్కువ జరుగుతున్నాయి మనకి. అంటే మీరు చూస్తున్నారు భ్రూణ హత్యలు అన్నీ కూడా మేము చూస్తున్నారు. ఇవన్నీ కూడా అవేర్నెస్ రావాలి. మన అవేర్నెస్ వస్తే డెఫినెట్లీ అందరూ కూడా కంప్లైంట్ చేస్తే దీని మీద కూడా యాక్షన్స్, దానికి తగ్గట్టుగానే యాక్షన్స్, తీవ్రమైన చర్యలు ఉంటాయి.